ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలమేల మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అట్లాగే ఈ సూర్యుడు వాసి వేసి యోగము అనేటువంటి యోగం అత్యంత బలమైంది. ఈ యోగం ఉన్న వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఇట్లాంటి వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థితి సూర్యుడి వలన కలుగుతుంది. ఆ సూర్యుడు 3, 6, 11 స్థానాల్లో ఉంటే ఏర్పడుతుంది అని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. దేవాలయ నిర్మాణాలు చేస్తారు, గ్రామాధికారులుగా ఉంటారు, మంచి వ్యవసాయదారులుగా ఉంటారు, పాడి పరిశ్రమ చేసేవాళ్ళుగా ఉంటారు. వీరన్నీ కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ వాసి వేసి యోగం అనేటువంటిది అంత బలమైంది. ఇంతకుముందు మనం అనపా సునపా యోగం అనేది చంద్రుడిని బట్టి ఏర్పడుతుంది అని చెప్పుకున్నాము. అట్లాగే సూర్యుడిని బట్టి ఏర్పడేటువంటి యోగం వాసి వేసి యోగం. ఈ యోగం సూర్యుడికి ముందు, సూర్యుడికి వెనక ఉన్నటువంటి గ్రహాల ప్రభావం ఇది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ గ్రహాలు ఫలితాన్ని ఇస్తే అట్లాగే ఈ సూర్యుడు కూడా అత్యంత ఫలితాన్ని, బలాన్ని ఇస్తాడు. ఈ సూర్యుడు సర్వాంతర్యామి, సర్వము సూర్యుడే. గ్రహాలన్నిటిలో కూడా రాజు, అత్యంత శక్తి కలిగినటువంటి వాడు. ఈ సూర్యుడు బాగున్న వాళ్ళకి ఆరోగ్య స్థితిగతులు బాగుంటాయి. సూర్యుడు ఉచ్చులో ఉన్నా లేదా వాసి వేసి యోగంలో ఉన్నా కూడా వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే సూర్యుడు బాగున్న వాళ్ళకి హార్ట్ అటాకులు కానీ, అట్లాగే ప్రాణాపాయ పరిస్థితులు, సడన్గా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ ఉండరు. సూర్యుడు బాగుంటే ఆయుర్దాయం బాగుంటుంది. సహజంగా ఆయుర్దాయ కారకుడు శని కాబట్టి ఆయుష్ బాగుంటుంది శని వల్ల అనుకుంటారు. కానీ సూర్యుడు ఇక్కడ చాలా ప్రధానంగా తెలియజేస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం బాగుంటేనే కదా ఆయుష్ అనేది పెరిగేది. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆయుష్ను పెంచేవాడు, ప్రమాదాలను తొలగించేవాడు కూడా ఈ సూర్య భగవానుడే. కాబట్టి వాసి వేసి యోగం మీకుందా లేదా అనేది చూసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.